అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా? పోనీ మాట్లాడొద్దులేండి, చెప్పేది వినండి. నువ్వు చెప్తే మేము వినాలనుందా? నేను చెప్పను. ఏమిటి? నేను చెప్పను. ఏముందిరా? మా ఇంట్లో జీతానికి చేరి మాకే చెప్పాలంటే ఏం చేస్తాం? చెప్పండి. అమ్మా, అయ్యగారు ఇందా ఎరగపోయినా చెప్పకపోతే చంపి చెట్టుకి ఎరగదిస్తారమ్మా. సరే, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను. అయ్యా, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమన్నారండి. అది నన్ను కాదు అడిగేది. అమ్మా, అది మా అయ్యగారిని కాదు అడిగేది. మరి ఎవరిని అడగాలి? అయ్యా, అది ఎవరిని అడగాలి? నాకేం చెవులు లేవనుకున్నావా? ఆవిడ చెప్పింది వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళనే అడగమని ఏం చేయాలో చెప్పు. అమ్మా, మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నారు. నాకేం చెవులు లేవనుకున్నావా? నేను వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికిలాగా? పశువా? ఏముందిరా? ముందు నవ్వే ధైర్యం నీకు? ఇక్కడ కాదు, ఆ పిల్ల ఎందుకు నవ్వింది అని. మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వకి ఏడుస్తావా? ఎంత పొగరా దానికి! దాని పొగరనగాలంటే మన పుట్టిని వదలాల్సిందే. వదలండి, వదలండి. చీర తడిసిపోయింది అమ్మో అమ్మో, ఆరబెట్టమంటుంది అమ్మో అమ్మో. ఏమయ్యా, ఇన్నాళ్ళుగా పిచ్చి పిచ్చి పనులు మాత్రమే చేస్తున్నావని తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా ఆడపిల్లల్ని ఏడిపించడం కూడా మొదలు పెట్టావా? ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఎవరు నేర్పారయ్యా నీకు? చూడు, ఎవరైనా ఒకరు మన ఇంటికి వచ్చి పని చేస్తున్నారంటే వాళ్ళు గతి లేని వాళ్ళు అనుకోకు. బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళని తెలుసుకో. వెళ్ళు. వచ్చి 4 రోజులు అవుతుంది. ఇంట్లో పడి తెగతింటుంది. మరి వ్యక్తి మాట్లాడంటే చంపి చుట్టుకర తీస్తాం. వదండి. ఎవరు మీరు? ఆయన లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోతున్నారు. నేను ఎవరు అనుకున్నారు? ఆయన ఇంటి మేనేజర్ని. ఈ సంగతి రాజేంద్ర బాబుకు తెలిస్తే మీ ప్రాణాలు చేస్తాడు. రాజేంద్ర, రాజేంద్ర, విజేంద్ర, ఎక్కడున్నావు? రా, వచ్చి కాపాడు. నువ్వే కథానాయకుడు అయితే వచ్చి కాపాడు. రాజేంద్ర, ఎక్కడున్నావు?
దించండి అయ్యగారు మీరు అయ్యగారు అమ్మయ్యా వచ్చారా? మేము అలసిపోవడం ఏమిటి, మా ముందు వాళ్ళంతా అవునండి, మీరు ఎలా వచ్చారు? నీ కేకలు వినిపించి. నాకు తెలుసు మీరు వస్తారని. నేనంటే మీకు చాలా అభిమానంగా. నువ్వంటే మాకు అభిమానం ఏమిటి? ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళను ఆదుకోవడం మా ధర్మం. అయినా నువ్వు మా ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఏ? ఇలాగే మరెప్పుడైనా ఎవరైనా ఇదే విధంగా నిన్ను ఎత్తుకుపోవచ్చు కదా. మీరుండగా నాకు ఆ భయం లేదుగా. ఓ, డబుల్ స్ట్రాంగ్ టీ పట్రా. కూకోండి బాబు. కూర్చోండి. రాయ్ లే రాయ్ మనీ ఇవ్వరా అంటే రాస్కల్. వాడు ఎప్పుడు అంతేరా, డబ్బాయి సెక్షన్ డబ్బులు ఇవ్వడు. రాయ్ ఇదిగా రాయ్ డబ్బులు ఇచ్చాను. అలాగేనండి. రా వీరయ్య, ఇక్కడేదో తెల్లెంటగా ఉన్నట్టుందిరా. చూడు. అవునండి. ఇదేంట్రా పంటితో లాగేశావు? పంటితో అయితే ఒక్కటి వస్తుంది, కత్తెరతో అయితే 10 పోతాయి. చూపించు. అరే వీరయ్య, మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయిరా? ఎవరికి లేవండి. అట్టా చెప్ప. అరే మల్లయ్య, అయ్యా, మా ఇంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. అదే వీరయ్య, మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉందిరా? ఎవరికి లేదండి. డబ్బులండి, డబ్బులు. డబ్బు నా ఖాతాలో రాకోదా? రాయ్ అదో రాయ్ రారా రా. రాయ్ ఆ నిమ్మ తోట ఎవరిది? అందరండి. వెళ్ళి 2 నిమ్మకాయలు పట్టరా, పెద్ద పెద్దవి. దేనికండి? మీసాల మీద నిలబెట్టిస్తాం బే. అలాగేనండి. బాబే అయ్యా, ఎవడు రావాడు? ఆడేనయ్యా, మీసాలు తాగయా. రాయ్ ఎవడు బే? బాబు గారు. బాబు గారు. ఒరేయ్, మీసం మీద ఏం నిలబెడతావు? నిమ్మకాయలండి. నిమ్మకాయలు. ఎన్ని నిలబెడతావు? 2 అండి. దేని మీద? మీసాల మీదండి. ఒరేయ్, నా మీసాలు చూసావా? ఎలా ఉన్నాయి? చిన్నవిగా ఉన్నాయా, పెద్దవిగా ఉన్నాయా? పెద్దగా ఉన్నాయండి. నేనేమైనా మూర్ఖుడు అనుకున్నా? వాడి మీసాలు పెద్దవిగా ఉన్నాయా, నా మీసాలు పెద్దవిగా ఉన్నాయా? మీ మూతికి మీ మీసం పెద్దదిగా ఉందయ్యా, అతని మూతికి అతని మీసం పెద్దదిగా ఉందయ్యా. అది కాదురా, నా మీసం కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా, వాడి మీసం కంటే నా మీసం పెద్దదిగా ఉందా? చెప్పరా. అతని మీసమే పెద్దగా ఉందయ్యా. ఎరా మీసాల త్యాగయ్య, నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా? నేను పెంచలేదండి, అదే పెరిగిందయ్యా. అదే పెరిగిందా? ఆ పెరిగిందాన్ని గురిగిస్తా. రే వీరయ్య, వస్తున్నాయా? రే మీసాల త్యాగయ్య, వెళ్ళరా. ఆ మీసాల్ని ఒక పక్కన గురిగి చంపి చుట్టుకెళ్ళదీస్తా. ఏమి సరిపోతు రా, కూర్చో. కొరిగే ఉంటారయ్యా? రై కట్టేటిరా. ఏ పక్కయ్యా? నీ ఇష్టం వచ్చిన పక్కన గురిగి. అలాగయ్యా. అరగో. నా భర్త మొగ ధ్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.
ఆశీర్వదించు తల్లి తులసి మ్రాత. రాజేంద్ర బాబు తనకంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేశాడే. మృగవాడి రోషానికి ప్రతీకైన మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే. తల్లి తులసి మ్రాత, నేనే గనక పరమ ప్రతివ్రతనైతే, సీత శ్రావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే, నా భర్తను అవమానించిన వాడి త్రల 3 మృక్కలైపోవాలి. ఏమే నీకిదే చెబుతున్నా, ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకే. ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి. ఏమిటండి, ఆనాడు సీత అంటే జరిగింది, శ్రావిత్రి అంటే జరిగింది, అనసూయ అంటే జరిగింది. ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిభాతలు. ఇంతవరకు 4వ వాళ్లే లేరా? నేను చచ్చేలోగా వాళ్ళ ముగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను. అదే నా ధ్యేయం. అప్పన్న తన మన మారోరి బైరన్న మారోరి బైరన్న మారోరి బైరన్న అప్పన్న అప్పన్న తన మన ఎవరవాడు మన పొలాల్లో గుర్రంలో గింతుతూ వస్తున్నాడు. శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుడా? ఇదేమన్నా బృందావనం అనుకున్నావా? ఊపుకుంటూ వస్తున్నావు. ఊరు మంది అక్కూరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చాను. ఎందుకు? ఆయన గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసుందని విన్నాను. ఆయన్ని పని ఏమన్నా అడుగుదామని వచ్చాను. ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. తప్పైపోయింది, క్షమించండి బాబు, తమరని తెలియక. లే లే చెప్పు, ఏమని విన్నావు? తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసున్నారని విన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. ఇది కాదు, ఇంతకు ముందు చెప్పావే అది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇది ఇంకొకసారి చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలారని అన్నానండి. ఇదిగో ఎందుకు వచ్చావు? పని అడుగుదామని వచ్చానండి. ఏ పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? చేస్తానండి. ఇంకొకసారి చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, ముందు చెప్పింది. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలరని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలరని అన్నాను. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలరని అన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారని, చాలా మంచోరని, గొప్ప మనసు గలరని అన్నానండి. ఎందుకు వచ్చావు? ఏదైనా పని అడుగుదామని వచ్చానండి. ఏం పని? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా చేస్తావా? మళ్ళీ చెప్పు. ఏ పనైనా చేస్తానండి. అది కాదు, చిచి పశువ చంపి చుట్టుకాడిస్తాను. మొదలు చెప్పు. తమరు చాలా గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని విన్నానండి. మళ్ళీ చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని విన్నానండి. చెప్తావు ఎందుకు? చెప్పు. తమరు గొప్పవారిని, చాలా మంచివారిని, గొప్ప మనసు గలవారిని విన్నానండి. ఎందుకు వచ్చావు? బుద్ధి తక్కువ వచ్చాను. అయ్యా నమస్కారం. అయ్యా ఎరా వీడు ఆ చెట్టు పక్షి కదూ? అవును బాబు. మరి ఈ తోటలోకి వచ్చాడే? అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా, నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షినేనయ్యా. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీరే నన్ను దూరంగా ఉంచుతున్నారయ్యా. అందుకే దూరంగా ఉండిపోయానయ్యా. ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా. ఏమిటా మంచి? మంచి మాట అంటే అయ్యా
ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా. అవును. మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా. అలాగా? అంతేకాదయ్యా, అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా. నిజంగా? నిజమేనయ్యా. ఎరా, మా ఉప్పు తింటూ అక్కడ ఏమని జరుగుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా? వెళ్తావా? అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా. ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది? ఈ త్యాగయ్య ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా. నేను తీసుకొస్తాను. పాపా, ఇక్కడ నీకు ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తే ఏంలే, విషయం ఏమిటో చెప్పు. అది కాదు పాపా, ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టింపు ఇప్పిస్తాను. ఆహా, అయితే ఇలారా. ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు? గిరిప్రసాద్ దగ్గర. గిరిప్రసాదా? ఆయన ఎవరు? ఆయన ఈ ఊరి జమీందారు. ఈ ఊరి జమీందారా? ఈ ఊరికి రాజేంద్ర బాబు గారేగా జమీందారు. నా బొంద ఆయన జమీందారు. ఓహో, అయితే ఈయన పెద్ద జమీందారా, ఆయన పెద్ద జమీందారా? పేరుకి మాత్రం ఈయనే జమీందారు, అసలు పెద్ద జమీందారు ఆయనే. అసలు ఈ సంగతి నాకెందుకు ముందే చెప్పలేదు? ఆయన దగ్గర నాకు పనిప్పిస్తానంటావు, అవును జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు. అవును. ఎప్పుడు చేరొచ్చు? ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు. అయితే పద. పదండి. మారిపోతా. గిరిప్రసాద్ జమీందారా? కాదు బాబు, నాకంటే పెద్ద జమీందారా? వాళ్ళు అసలు జమీందారే కాదు బాబు. మరెందుకు కూర్చావు? బుద్ధి తక్కువ. నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండెలు? తప్పైంది బాబు, నన్ను వదిలేస్తే నేను పారిపోతాను. వీడికి ఒక పక్క మీసం తీసిన బుద్ధి రాలేదు. సగం గుండు గీయించండి. ఏమిటి వాడు పిలవడం, నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం? ఎంత ధైర్యమే నీకు? వెళ్ళక ఏం చేయమంటారు? నీకోసమని మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు. ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు. చేదరించుకుంటారు, అసహించుకుంటారు, పొమ్మంటారు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? అందుకే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది. దానికి నేనేం చేయాలి? వెళ్ళొద్దని చెప్పానుగా. ఇక్కడ ఉండి ఏం చేయమంటారు? పని. ఏం పనో మీరే చెప్పాలిగా. ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఏమిటండి ఈ అవతారం? నీ బోడి స్వరాలు విన్నందుకు నాకు సగం బోడి గుండయిందే. నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గుయించిన వాడి గుండు బ్రద్దలగుగాక. శాపాలు పెట్టగే. భగవంతుడా, ఈ ప్రాపాన్ని నేను భరించలేను. ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను. త్యాగం చేయనక్కర్లేదు, నాతో రా చెప్తాను. కూర్చో. ఏమిటండి? ఏమీ లేదు. రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్ళటానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది. రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్కి అమ్మాయిని అప్పచెప్పాలి. దానికి నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి. నేనా? ఈ భర్త పరువు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి? చేస్తాను. భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి. భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ. ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం. మీ ఇష్టమే నా ఇష్టం. ఉదయం లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి. చూస్తావా? అపచారం అపచారం. అపచారం లేదు, ఉప్పుచారం లేదు. లే. దుర్మార్గుడా, ప్రతివ్రత మీద చేయి చేస్తావా? నీ పాతివత్యం తగలడింది. తైతేమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరికి వచ్చినప్పుడు లేదు నీ పాతివత్యం. పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా, హేయంగా, నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే
నీ తల 3 ముక్కలైపోతుంది. అయ్యా లోపల అది చెప్పించి ఉంటుంది. నాదా నాదా ఈ గీతకుడిని వధించడానికి భీముడిలాగా రండి రండి ఏంటి అది? నాదా ఆ! వదలు! వస్తున్నా. నాదా! ఏయ్! పనులన్నయ్యా, పనులన్నయ్యా. ఏయ్, పారిపోవే. ఏమిటో ఇది నాదంటుంది? ఎవరిని? అది మా ఆవిడండి. మీ ఆవిడ? మరి దాన్ని తీసుకొస్తాను. ఆ పిల్లను తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుడ్డు కొట్టి పంపించాడయ్యా. నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని మా ఆవిడని తీసుకొచ్చానయ్యా. రే సుబ్బులు, ఈ వెతలకి మిగిలిన సగం గుండు కూడా కొట్టించు. వద్దు బాబు. భూదేవి, ఏమిటండి ఈ ఘోరం? ఇది తప్ప మొత్తం పోయిందే. మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి. అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. జై అగ్నిదేవా! వద్దు, వద్దే, వద్దు. నన్ను త్రాకకండి. పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకదు. నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. జై అగ్నిదేవుడు లేరు, నీ తలకాయ లేరు. ఏమండి, నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్నా ఈ ఊరంతా మంటల్లో పడి తగలడిపోవాలి. మంటలు తగలడిపోతున్నాయి. అయ్యో జాగ్రత్త గారు, మంటలు మంటలు, రండి, తగలడిపోతున్నాయి. రండి రండి రండి, చూడండి. రే పుల్లయ్య, ఎల్లయ్య, రండి రండి రండి. చేపలు పెట్టకే, ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే. ఇది చేపాలతో అయ్యే పని కాదు. మన తెలివితేటలు ఉపయోగించాలి. వాడు నన్ను అవమానించాడు, వీడు నిన్ను అవమానించాడు. అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి. నేను వాడి దగ్గర చేరి వీడి గురించి, వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను. నేనే పరమ అయ్యో భూదేవి, శాపాలు పెట్టకే, శాపాలు పెట్టకే. అయితే అలనాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ. మీరు వాళ్ళిద్దరి మీద పగ సాధించే వరకు నా సిగ బ్రుడి వేయ. ఎవరక్కడ? ఎవరు లేరండి. ఎవరూ లేరా? ఆవిడ ఎక్కడికి వెళుతున్నారు? వెళ్ళి కనుక్కోండి. అమ్మా అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నిజమే రోయ్. అవును రోయ్. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఆమె చెప్పింది మీకు, నాకు కాదు. అవునా? అవునా? తెలిసి మరి మాకెందుకు చెప్పారు? పశువుల్లారా, ఈ ఇంటి నుండి ఆడవాళ్ళెవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పాలి. వెళ్ళండి. అమ్మా, ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు. నేను ఈ ఇంటి ఆడదాన్ని కాదు. రేయ్, రేయ్, రేయ్. మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు. బంట్లు కూడా వస్తే మే వెళ్ళాం. వస్తే మీరు రండి. మేమా? గుడిక? మేం దేవుడి దగ్గరకు వెళ్ళాం. దేవుడే మా ఇంటికి వస్తాడు. చూడండి, దేవుడి దగ్గరికి మనిషే వెళ్ళాలి. అప్పుడే దేవుడు గొప్పవాడు. దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు. దేవుణ్ణి చిన్నవాడుగా చూసేవాడు పరమ మూర్ఖుడు. మిమ్మల్ని అంటే మేము వెళ్ళకపోతే మూర్ఖుల కింద లెక్క. అయితే వెళ్తాం. వద్దు, ఇద్దరు మూర్ఖులు. నిన్నే 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 నిన్నే.
ఎవరో రాజేంద్ర బాబా. నమస్కారం బాబు, నమస్కారం నమస్కారం. ఏం తాత నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏటి బాబు అంటున్నారు? ఏం లేదు, ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా, చచ్చిపోయావేమో అనుకున్నాను. మంచి పని చేశారు బాబు. ఏమిటి? చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు. పెళ్లికి మా ముసలాళ్ళ పిల్లలేదేంటి బాబు? పుట్టబోయే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఒరేయ్